Hello. Hi debugger, how are you? I'm not at all fine and don't call me debugger. Be cool buddy, enjoy the weather. పిలువకురా పలకనురా ఆగరా ఓ రాజా పిలవకురా పలకనురా ఆగరా కింద ముసలాడు వస్తాడ్రా కూల్ లక్కీ కూల్ జాబ్కి టైం అయిందని తొందరపడి న్యూస్ ఇచ్చావు పాప మా ముసలాడు ఎంత డిస్టర్బ్ అయి ఉంటాడు నువ్వు కంగారు పడ్డం వల్ల వచ్చే ప్రపంచ యుద్ధం ఆగిపోదు ఓడిపోయే క్రికెట్ టీము గెలవదు సో బీ కూల్ ఓకే బీ కూల్ Hurry, your phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care. హాయ్ గుడ్ మార్నింగ్ Good morning. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్ మా జాను సెలెక్షన్ దిస్ క్రెడిట్ గోస్ టు హర్ హే కంగ్రాచులేట్ మీ Why రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది Really? యా డీటెయిల్స్ తర్వాత చెప్తాను ఓకే Okay. నమస్కారం నా పేరు లూసీ చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచితిరి. తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు చిరునామా జన్మదిన వివరములు చెప్పగలరా నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జామ్జామ్ భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా ఓ చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975 సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో షిట్. నమస్కారములు నా పేరు లూసీ చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఏ లూస్, చెప్పేది పూర్తిగా అనుకుంటా ఫోన్ కట్ చేసావా? లూజ్ అని పిలవకండి లూసీ అని పిలవండి. నేను అలాగే పిలుస్తానే లూస్. నేను బిల్ పే చేశాను, అయినా నా ఫోన్ ఎంత కట్ చేశారు? మీ పూర్తి పేరు చిరునామా జన్మదిన వివరాలు చెప్పగలరా అందుకే నేను లూస్ అని పిలిచాను. ఇందాకే చెప్పాను కదా. కానీ జన్మదిన వివరములు తప్పు చెప్పారు కదా. కరెక్ట్ గానే చెప్పాను. జనవరి 1వ తారీఖు 1975 సంవత్సరం అని. జనవరి 1వ తారీఖు వరకు అర్థమైనది, తర్వాత అర్థం కాలేదు. అర్థం కాలేదా? మరి నా పేరు లూసీ, నమస్కారములు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని తెలుగులో తెగులొచ్చిన కోడ్లా కుయటం ఎందుకు? మీరు అమర్యాదగా మాట్లాడటం సరికాదు. సరి కాదు, బేసి కాదు. మై డేట్ ఆఫ్ బర్త్ January 1st, 1975. చెక్ ద డీటెయిల్స్ అండ్ యాక్టివేట్ మై ఫోన్ ఇమీడియట్లీ. క్షమించండి సర్వర్ డౌన్ అయింది. మీకు వివరములు తెలియాలంటే 4-5 గంటలు ఆగాలి. నీ అబ్బా బండబూతులు ఇచ్చానంటే ఫోన్లోనే చచ్చిపోతావు. నీ అబ్బా చిచి కూతురు రావట్లేదేంటి? మా అబ్బందిటాలు బూతులు నడపకుండా పెంచాడు. ఛీ, నీకు అసలు సిగ్గుందా? నువ్వు మనిషివా పశువా? కస్టమర్ ఏడుస్తుంటే దొన్నపద మీద వర్షం కురిసినట్టు మాట్లాడతావా? నీ అంతు చూస్తా, నిన్ను కోర్టుకి ఏడుస్తా, నీ మీద కేసేస్తా. వెయ్యండి సార్. వేసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? నీకు అసలు సిగ్గులేదా? వేస్తాను. నిన్ను నీ కంపెనీని రోడ్డుకి ఈడుస్తా. దేశంలో కాల్ సెంటర్ లేకుండా చేస్తా. నాలాంటి లూసులకి ఉద్యోగాలు లేకుండా చేస్తా. ఇంకేమైనా ఇతర వివరములు కావాలనా వీరమాచినేని హరికృష్ణ గారు? థ్యాంక్స్. వీరమాచినేని హరికృష్ణ గారు మీరు మా కాల్ సెంటర్కి ఫోన్ చేసినందుకు ధన్యవాదములు. మరే ఇతర వివరముల కొరకైనా సంప్రదించండి. 24 గంటలు మీ సేవకై సిద్ధంగా ఉంటాము. What happened, Mr. Hari? I don't like this. Consult a doctor. ఇంట్లోనే బార్ సెటప్ పెట్టావు, సిస్టర్ ఏమనుకోదా? ఎందుకు అనుకోదు, చాలా అనుకుంటది. కానీ నోరు తెలిసి అరవదో కరవదో. ఏవే అరు కరు అది అసలు విషయం నీకు చెప్పలేదు కదా. మీ నాన్న నిన్ను ఫూలింగ్ చేయాలనుకుంటున్నాడు. ఫూల్ చేయటం ఏంటి? పెళ్లి చేసుకోమంటున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఎలాగో ఫూలువే కదా నువ్వు. ఏంటో నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాను. హలో, నీ వయసు ఇప్పటికే 30+. ఇంకా లేట్ చేస్తే అంతా మైనసే. ఏంటి ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఫూల్ అని అప్పుడే పెళ్లిని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి? నువ్వు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని అదులో పెట్టుకుంటే స్వర్గం లేదంటే నరకం. నీకు ఎలాగూ పెళ్ళాన్ని అదులో పెట్టుకునే లక్షణాలు లేవు కాబట్టి ఫూల్ అవుతా ఉన్నాను. కానీ నేను అవనేవను. సత్యం. హలో, ఆయన మాటలేం పట్టించుకోకండి. ఒంటరి ప్రయాణం ఎప్పుడూ విసుగే. జంట ప్రయాణంలో విసుకున్నా సంతోషం కూడా ఉంటుంది. దాన్ని మిస్ చేసుకోకండి. పెళ్లి చేసుకోండి. సంధిస్తే చాలు సరసాలు మొదలెట్టేస్తా. ఎంత ఇష్టమా? మీ బాబే నిన్ను అర్జెంటుగా ఎవరో ఒకళ్ళు మొగుడిని చేయకపోతే ఆయన నాకు మొగుడేలా ఉన్నాడు. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎంత చెప్పినా కమేన్. జాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా, ఆ చనువు కొద్దీ కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోవద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి చెరకో 25 ఎకరాల పొలం ఉంది. ఇద్దరికి చెరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటివరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6 అడుగులు. అమ్మాయి హైట్? 5.5 అడుగులు. మరి హైట్లో 6 అడుగు తేడా ఉందే. 5.5 అడుగుల అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 అడుగు హైట్ ఎక్కువ ఉండటం మంచిదేగా. ఆ 6 అడుగు హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చెలాయించడానికి. చూడండి మేడం, 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో అడ్వాంటేజ్? అబ్బాయి 6 అడుగు ఎత్తుండటం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది. అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. పెళ్లి చూపులకి ఏర్పాటు చేయండి. ఏంటి ఇలా కూర్చున్నారు? ఏంట్రా ఇంకా రెడీ అవ్వాలా? తాతయ్య బామ్మొచ్చారా? వస్తున్నారా, దారిలో ఉన్నారు, నువ్వు రెడీ అవ్వు. తాతయ్య రావాలి, ఆయనే నన్ను పెళ్లి కొడుకుని చేయాలి. అరే నేను చెప్పేదేనరా? నేను విన్నా, తాతయ్య రావాల్సిందే. ఏమైందండి? వాడు అప్ప, నా అప్ప వచ్చేదాకా వాడు రెడీ అవడంట. ఏమయ్యో, పెళ్ళిటికి వచ్చేసాం. దిగు 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 దిగు. నేను రానులే, నువ్వు వెళ్ళవే. ఏమైందయ్యా నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. ఇందాకటి మాట అనవసరమే, ఇప్పుడు బాగాలేను. ఏంటి ఆడదాన్ని అలుగుతున్నావు? నీకు నలుగు పిట్టి పిలవాలా? హరిగా, ఎక్కడున్నావరా? అదిగో తాతయ్య బామ్మొచ్చారు. బామ్మా, హరి, బామ్మా, వీర్రాజు. మీ తాత అలిగాడు. బుచ్చికిచ్చు బుచ్చికిచ్చు. తప్పైపోయింది వీర్రాజు. నువ్వు అటు కాశీ వెళ్ళగానే ఇటు అమ్మాయిని చూడటానికి వచ్చారు. నువ్వు వచ్చేవరకు ఆగేవాడిని. అమ్మాయిని చూసిన తర్వాత ఆగలేకపోయాను. అన్నీ తాత బుద్ధులే. నాన్న, వాడు నువ్వు వచ్చేదాకా రెడీ అవునాడు. త్వరగా రండి. రమ్మని తొందర పెడతాం కాదు, తలుపు తీ. రండి రామా. ముద్దొస్తున్నావురా. కథలకు రోహరి అట్ట కదండు. ఇప్పుడు తను వచ్చి నా కాళ్ళకు మొక్కుతుంది, నేను వద్దనాలి. లైట్గా డామినేట్ చేసి చూడు, రిజల్ట్ తెలుస్తుంది. రాబోయ్ రా, అక్కడే ఆగిపోయావే, రా. చూసావా, మాట తీరులో అప్పుడే తేడా ఉంది. రామ్మో. సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ దగ్గర నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి. అప్పుడే నీ భార్య నా భర్త చాలా గొప్పవాడనే భ్రమలో ఉంటుంది. గొప్పలో గొప్పలే ఉన్నాయబ్బా, ఏదో చెప్పాలి. పాలు పాలంటే గుర్తుకొచ్చింది. కాలేజీలో నన్ను ఒక ఆర్టికల్ రాయమన్నారు. నేను ఏకంగా కవితే రాశాను. ఆ కవిత ఏంటో తెలుసా? ఓ చెలి, నిన్ను మురిపిస్తే వస్తాయి మురిపాలు, నేను కన్నుగీటితే వస్తాయి మీకు కోపాలు, నేను కవ్విస్తే వస్తాయి మీకు తాపాలు, హద్దుమీరి మీ మీద చెయ్యి వేస్తే పుడతారు మీకు పాపాయిలు. ఇది వినేసి కాలేజీలో ఆడపిల్లలందరూ ఒకటే విజిల్స్, క్లాప్స్.
మగాడు అవకాశం దొరికితే చాలు ఇలాగే ఆడదాని దగ్గర తన గొప్పలు చెప్పుకుంటాడు. ఇలాంటప్పుడు వీళ్ళ గొప్పల్ని కరివేపాకులా తీసి పక్కన పెట్టాలి. కాదని నోరెళ్లబెట్టుకుని వింటూ కూర్చుంటే టన్నుల కొద్దీ గొప్పల్ని నెత్తి మీద కుమ్మరిస్తాడు. నువ్వు చచ్చూరుకుంటావు. తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. ప్రాసున్నంత మాత్రాన కవిత కాదు. కాలు తీసేసింది. అరే పాలు నేను కదా ముందు తాగాలి, తను తాగేస్తుంది. తాగండి. ఇప్పుడు నువ్వు ఆ ఎంగిలి పాలు తాగేవనుకో, నీది ఎంగిలి బతుకైపోద్ది. ఒకరు ఎంగిలి నేను సస్తే తాగను. అలిగాడని బతిమాలద్దు, లోకువైపోతావు. నీదే పై చేయి కావాలంటే చురకంటించు చాలు. మీరు చెప్పింది నిజమే. ఎంగిలి ముట్టకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొత్తం తాగేస్తాను సిగ్గు లేకుండా. కాడు చేసి పెట్టేసింది. ఆరోగ్యం ఆరోగ్యం అంటే గుర్తుకొచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఏ జబ్బు లేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. జ్వరం, కడుపు నొప్పి, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి, ఏ నొప్పి లేదు. నిజమా? నిజం. అసలు నాకు జలుబు అంటే ఏంటో కూడా తెలీదు. ఇంతవరకు నాకు అసలు తుమ్మే రాలేదు. దీన్నే తుమ్మంటారండి. తుమ్ము వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మెదడు ముక్కులోంచి ఊడొచ్చినట్టు ఉంటుంది. దిమ్మ తిరిగిపోతుంది. నేను ఎంగిల్ చేసిన పాలు తాగలేదు మీరు. మరి నా ఎంగిల్ పెదాల్ని ముద్దాడతారా? నేను చాలా స్ట్రాంగ్ అని కోతలు కోయడం ఎందుకు? ఇలా తుమ్మడం ఎందుకు? ఏ జబ్బు లేదని అబద్ధం చెప్పడం ఎందుకు? అవునే, నాకు చిన్నప్పటి నుంచి అన్ని జబ్బులేనే. లేని రోగం అంటూ లేదు. పారాలిసిస్, టీబీ, పైల్స్ అన్నీ ఉన్నాయి. బహుశా ఏజ్ కూడా ఉండొచ్చు. చెక్ చేయించుకోవాలి. చాలా గుడ్ నైట్. మీరు అటు తిరిగి పడుకుంటేనే నాకు గుడ్ నైట్. గుడ్ నైట్. ఏందయ్యా దోసంతా రోజు ఇదే గోల. రండి. మాకిదంతా మామూలే, మీరు రండి సార్. కిచెన్ చాలా ఇరుగ్గా ఉంది. బాత్రూమ్ చాలా విశాలంగా ఉంది మేడం. బెడ్రూమ్ విండోస్ చిన్నగా ఉన్నాయి. హాల్లో పెద్దగా ఉంది సార్. లక్ష్మి, ఐ నీడ్ సమ్ స్పేస్. అదే ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉండాలనిపించినప్పుడు. బట్ మీ ఫ్రీడమ్కి ప్రైవసీకి నేను అడ్రాలేదే. అలా అని కాదు, ఐ నీడ్ ఎ రూమ్ ఫర్ మై సెల్ఫ్. వెల్, ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ వే. నాకు కొంచెం ప్రైవసీ ఫ్రీడమ్ కావాలి. ఓకే, విల్ గో ఫర్ 3 bedroom. కమ్. రండి సార్ రండి. 3 bedroom ఫ్లాట్, వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఏమీ కొనక్కర్లేదు. ఉన్నవి విరగొట్టకుండా ఉంటే చాలు. ఎగిరి గోల పెట్టినా అరచినా అడిగేవాడు అమెరికాలో ఉన్నాడు. నో ప్రాబ్లం మేడం. 100% పక్కా వాస్తు. చాలా బాగుంది, నాకు నచ్చింది. మీకు ఏ బెడ్రూమ్ కావాలి? లేడీస్ ఫస్ట్. ఐ లైక్ ది రెడ్. గుడ్, ఐ ఆల్సో లైక్ రెడ్. దెన్ ఐల్ గో ఫర్ ఎల్లో. హే, ప్రైవసీ అంటే ఎలా అర్థం చేసుకుందేంటి? మ్యూజిక్ ఛానల్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి కదా. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. నేను మ్యూజిక్ చూస్తున్నప్పుడు నీకు స్పోర్ట్స్ చూడాలనిపించింది అనుకో, అప్పుడేం చేద్దాం? మ్యూజిక్ చూస్తానంటే బాగుండు. 2 టీవీలు కొందాం. 2 minds, 2 TVs. వేస్ట్ ఆఫ్ మనీ. మీరేం బాధపడక్కర్లేదు, నా టీవీ నేనే కొనుక్కోగలను. ఎవరైతే ఉంది. నో నో నో, ఇట్స్ ఓకే.
చెలివో నా చిలిపి కలవో శిలవో సంకెలవో చిరుత పులివో నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేసా రండత్తయ్య రండి మావయ్య. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను వాడెలా ఉన్నాడు? బాగున్నాను మావయ్య. ఊళ్ళో అంత బాగున్నారు అత్తయ్య? అంతా బాగానే ఉన్నారమ్మా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు అత్తయ్య? ఓ 2 రోజులు ఉందాం అనుకుంటున్నాం. ఏమ్మా నీకేమైనా ఇబ్బందా? అయ్యయ్యో అదేం లేదండి. వీడెప్పుడు వస్తాడమ్మా? ఆయనది డే డ్యూటీ కదా, ఈవినింగ్కి కానీ రారు. మరి నీ ఉద్యోగం? నా డ్యూటీ రాత్రి 8 నుంచి 6 వరకు మావయ్య. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరుండేది ఇద్దరే కదా, మీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ అవసరమా? లేదు మావయ్య, అది ఆయన గది, అది నా గది, అది మా ఇద్దరిది. మరి మే గదిలో ఉండాలి? నా గదిలో ఉండండి మావయ్య. అది నీ ప్రైవేట్ రూమ్ కదా, మేముంటే బాగుండదు. అది పర్వాలేదు. అబ్బాయి రూమ్ లో ఉందాం పదండి. అబ్బా నీ కొడుకు నీట్గా ఉంచుకోడే, నేను ఆ గదిలో ఉండలేను. నేను శుభ్రం చేస్తాను పదండి. కోళ్ల పిల్ల ఒక్కతే కిచెన్లో తంటాలు పడుతుంటుందేమో, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదే. నేను వెళ్ళను బాబు, వేరు గదుల్లాగా వేరు కిచెన్లున్నాయేమో. భోజనానికి ఏం చేయమంటారు మావయ్య? చూడమ్మా లక్ష్మి, నాకు గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం. అలాగే మావయ్య, ఏర్పాటు చేస్తాను. మీకత్తయ్య? నాకేం వద్దమ్మా. పైకి అలా అంటుంది కానీ తనకి రొయ్యలు వేపుడంటే అబ్బో పడిసొస్తుంది అనుకో. పొండి మీరు మరీను. ఓకే. హలో, హోటల్ అనుపమ, ఆర్డర్ తీసుకోండి. ఒక గోంగూర మటన్ అండ్ 1 ప్రాన్స్ ఫ్రై. అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 306 రిమ్జిమ్ ప్లాజా, మాదాపూర్. యా. అరే అమ్మా, నానా ఎప్పుడొచ్చారు? ఉదయం వచ్చావురా. నానా ఏంటి సీరియస్గా ఉన్నావు? ఎరా ఇది ఇల్లా లాడ్జా? ఏమైంది నానా? నువ్వు ఆగవే. ఎరా నీ పెళ్ళాం వచ్చి రాగానే ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతుందేంటి? నా ఇష్టం, ఇది నా ఇల్లురా, నేను ఎన్ని రోజులైనా ఉంటాను అడగటానికి ఆవిడెవరు? అబ్బాబా మీరు ఊరుకోండి. నువ్వు నోర్మై. ఏదో కొడుకింటికి వచ్చి సరదాగా 4 రోజులు ఉండి కోళ్ళు వండి పెడితే తిందాం అనుకున్నావు. ఏంట్రా నీ పెళ్ళాం హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టింది భోజనం? ఇంతకి లక్ష్మి ఎక్కడా? స్నానం చేస్తుంది బాబు. ఫోన్ రింగ్ అవుతుంది. అది లక్ష్మి ఫోన్, నేను తీను. నీ పెళ్ళాం ఫోన్ నువ్వు తీయడానికి ఏంట్రా? అది తన పర్సనల్ ఫోన్, నేను తీను. పర్సనల్ ఏంట్రా? పర్సనలే నాన్న, తన ఫోన్ నేను తీను. తన గదిలో కూడా నేను వెళ్ళను. అలాగే తను నా ఫోన్ తీదు, నా గదిలోకి రాదు. ఇంతకీ ఒంటి మీద చేస్తున్నావా, ఒళ్ళు తన పర్సనల్ వదిలేస్తున్నావా? నానా ఇంకా దేపిరి మొహం వేసుకుని చూస్తావంటే పదా. నానా ఆగండి. నానా నా మాట కొంచెం విన్నానా? ఒక్క క్షణం ఈ కొంపలో ఉంటే నాకు పిచ్చెక్కుతుందిరా. అమ్మా నువ్వన్నా చెప్పు. ఆయనకేం చెప్పలేవు, వస్తాన్రా. ఒక పని చేయదు ఇది. ఏమైంది? ఏంటలా వెళ్ళిపోతున్నారు? నువ్వు చేసిన నిర్వాకానికి వెళ్ళిపోయారు. నేనేం చేశాను? ఇంటికి రాగానే ఎన్నాళ్ళు ఉంటారని ఎందుకు అడిగావు? అదేంటండి అలా అడుగుతారు? ఎన్ని రోజులు ఉంటారో తెలిస్తే అన్ని రోజులకి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. దేనికన్నా ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా. మరి నువ్వు అనకుండా హోటల్ నుంచి ఎందుకు ఫుడ్ తెప్పించావు? మావయ్య గోంగూర మటన్, అత్తయ్య రొయ్యలు వేపుడు అడిగారు. అవి వండటం నాకు చాత్ కాదు, అందుకే హోటల్ నుంచి తెప్పించాను. తప్పేం కాదులే, కానీ వాళ్ళు తప్పు అనుకుని వెళ్ళిపోయారు. 2 వైపులా అన్నీ సమానంగా ఉండేలా చూసి సంబంధాన్ని సెలెక్ట్ చేశాం. మీ ఆయన మరీ ఇంత మొండివాడు అనుకోలేదు. స్నేహితుల్లా ఉండాలనుకున్నాం, కానీ శత్రువులం అయిపోతున్నాం. ఆయన నాకు కావాలి, ఏం చేయాలో చెప్పు. సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయి. అంటే చస్తానని బెదిరించు. చిచి, దాని బదులు నిజంగా చావడమే మేలు కదా. జీవితాంతం కాపురం చేయడానికి ఆ మాత్రం త్యాగం చేయక తప్పదు. మగాండి లొంగ తీసుకోవడానికి ఆడదాని దగ్గరున్న ఆఖరి బ్రహ్మాస్త్రం ఇదే. దీని దెబ్బకి పడని మగాడు ఈ భూమి మీద లేడు. నో వే, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం నా వల్ల కాదు, నాకు ఇష్టం లేదు. మా నాన్న గడ్డి పెట్టేసరికి స్వతంత్రానికి అర్థం మర్చిపోయాను. నాకు మాత్రం కొత్త అర్థం తెలిసింది. లాభం లేదు, నిన్ను ఉడికించైనా సరే నా దాన్ని చేసుకుంటాను. ఇప్పటికే ఎక్కువ ఉడికించావు,
వసంత్ తప్పి కాళ్ళ బేరానికి వస్తానని భయపడుతున్నాను. పెళ్ళై 3 నెలలైనా తొలి రాత్రి లేదు. తొలి ముద్దు లేదు. తొలి ముద్దు ఎక్కడ పెట్టమంటావు? బడుద్దాయి పెదవుల మీద పెట్టాలి, అది కూడా తెలీదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎలాగలా వర్కౌట్ చేయాలరా వీరమాచిన హరికృష్ణ. కమాన్ లక్కీ, సిగ్నల్స్ అందుతున్నాయి. ఏం జరిగినా డోంట్ సే నో. చావడం నా కారే దొరికిందిరా చింపిరి జుట్టు. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు, నార్మల్ జుట్టు. ప్రకాష్, హే ప్రకాష్, ఎంతకాలం అయిందిరా నేను చూసి? గుర్తులేదు లక్కీ, బట్ ఐఎమ్ వెరీ లక్కీ. వీణ క్లోజ్ ఫ్రెండ్ అండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఒకప్పుడు నా వెంట పడ్డ రోమియో. నీ వెంట పడ్డా? ఆ, నీ వెంట? సో నైస్ టు మీట్ యు It's okay, బ్రో. it's You are Mrs. Lucky? Yeah. Nice to meet you. Oh, so good to see you. Nice to meet you. Come on Chintu, love you baby. Oh my God! హరి, మళ్ళీ నేను కలుస్తాను అనుకోలేదు హరి. It's really a wonder. ఏమైపోయావు ఇన్ని రోజులు? I missed you. I miss you a lot. Prakash, you know this guy? He was one of the best students in my 10th batch. Now I came to know. Lucky, you're very lucky. మీ ఆయన salsa dance ఇరగదీస్తాడు. Come on, let's celebrate the party with the dance. Sure. Okay then, let's party. Oh, sorry. Excuse me? Oh, sorry. Okay, come on. Hey baby, నా లవ్లీ లావణ్యమా. హే బాబు చేయాలిరా హంగామా. ప్రకాష్, సారీ ఆస్తా, ప్రకాష్ని కొట్టి తప్పు చేశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు హరి, మనం ఎనిమీస్ కాదు కదా. She's right. Let's go. ప్రకాష్, సారీ ప్రకాష్, మనసులో ఏం పెట్టుకోవద్దు. మా మనసులో ఏమీ లేదు, అందుకే మేము ఇంత ఫ్రీగా ఉన్నాం. బట్ మీ ఇద్దరి మధ్యనే కెమిస్ట్రీ బాగలేదు. దాని రియాక్షనే ఈ చెంపదెబ్బ. ఐ కెన్ అండర్స్టాండ్. ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకోండి. బాయ్. భార్యాభర్తలంటే అలా ఉండాలి, చూసి బుద్ధి తెచ్చుకో. నేను చెప్పేది కూడా అదే. కపుల్ అంటే అది, చూసి బుద్ధి తెచ్చుకో. చూడు, నేను మిడిల్ క్లాస్ మ్యాన్ని. రేపటి రోజు కోట్లు గడించినా నేను మిడిల్ క్లాస్ మ్యాన్నే. నాకు ఇలాంటి ఫ్రీకౌట్ బిహేవియర్ నచ్చదు. నేను మిడిల్ క్లాసే, నాకు విచ్చలవిడిగా ప్రవర్తించడం అస్సలు ఇష్టం లేదు. మరెందుకే నా ముందే పరాయి మగాడితో కులికావు? సిగ్గులేదా? అక్కడికి నువ్వేదో శ్రీరామచంద్రులా మాట్లాడొద్దు. నువ్వు మాత్రం దాంతో కొలకలేదా? కులికేనే. నువ్వు వాడితో కొలకడం చూసి ఖాళీ కులికాను. నువ్వు దాంతో కొలకడం చూసి కాలి ఒక్కటిచ్చాను. ఏంటే మాటకు మాట ఎదురు చెప్తున్నావు? మాటలు తిన్నగా మాట్లాడితే మాటకు మాట రాదు. చిచి, అనవసరంగా నిన్ను కట్టుకున్నాను. మనశ్శాంతి లేకుండా పోయింది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. నీతో కాపురం చేయడం కన్నా చావడం మేలు. చావే చావు. ఎవరిని బెదిరిస్తున్నావే? వెళ్ళి చావు. ఛే,
డాక్టర్ నో ప్రాబ్లం షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఈ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అని ఆత్రేయ గారు తొందరపడి అన్నారు. అది పొరపాటు. పెళ్లి కూడా చావు లాంటిదే అని ఉంటే బాగుండు. ఏంటే నువ్వు చేసిన పని? చస్తానని బెదిరించమన్నానే కాని నిజంగా చావమన్నానా? ఆ క్షణంలో నిజంగా చావాలనిపించింది. మగాళ్ళు లొంగకపోతే ఆడది ఉపయోగించే ఆఖరి అస్త్రం చస్తానని బెదిరించడం. ఇప్పుడు నీ భార్య అదే చేసింది. అలాంటి ఆడదంతా నువ్వు కాపురం చేయలేవు. ఒకవేళ కాదని కాపురం చేసినా ప్రతి క్షణం చేస్తా అని బెదిరిస్తే అప్పుడు నువ్వు చేస్తావు. ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఇష్టమైనా కష్టమైనా తనకు నువ్వంటే ఇష్టం ఉంటే ఇలా నువ్వు హాస్పిటల్ పాలయ్యేదానివి కాదే. దీనికొకటే పరిష్కారం. నా మాటిని విడాకులు తీసేసుకో. ఇందాక నుంచి విడాకులు అంటున్నావు. విడాకులు ఏమైనా ఫ్యాషనా? ఆ ఫ్యాషనే. చూడు, ఈ రోజుల్లో ఎంత సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారో. తేడా వస్తే ఎంత సంతోషంగా విడిపోతున్నారు. ముందు ముందు మనం విడాకుల పార్టీలు కూడా అటెండ్ అవ్వబోతున్నాం. నువ్వు ఓ డెసిషన్ తీసుకో. లక్ష్మి, మనిద్దరం కలిసి బతకడం కష్టం. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇందులో బాధపడాల్సిందేం లేదు. కలిసి ఉంటే బాధపడాలి కానీ విడిపోవడానికి ఎందుకు? గుడ్. కనీసం ఈ విషయంలో అయినా ఇద్దరం ఒక అభిప్రాయానికి వచ్చాం. మన ఇద్దరి మధ్యన ఏం జరగలేదు కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా ఇంకొన్ని పెళ్లి చేసుకోవచ్చు. షటప్. పెళ్ళంటే పడగ్గ తప్ప ఇంకేమీ ఆలోచించలేని వాడి వల్ల నా శీలం పోనందుకు నాకు సంతోషంగానే ఉంది. హలో బామ్మా, ఏమైంది? ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నా బామ్మా. ఏమైంది తాతయ్య? ఏమైంది తాతయ్య? నాకేం కాలేదురా. అయినా నాకు యాక్సిడెంట్ అయిందని మీకు ఎవరు చెప్పారు? బామ్మ చెప్పింది. ఇదిగో ఈ ముసల్దాన్ని నా నీకే దగ్గరికి అర్రే ఎదురా. నువ్వు ఊరుకోవయ్యా బాబు. ఒరే హరి, మిమ్మల్ని చూడాలనిపించిందిరా. అందుకే చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేసాం. ఇంతలో ఈ యాక్సిడెంట్ అయ్యింది. మీకు ఈ విషయం చెప్పొద్దంటారా? నీ మాయగోలు ఆపే. వాళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా. అయితే ఏంటైతే ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ముద్దు ముచ్చడం కానీ ముసలోళ్ళ గోల కాదు. త్వర ముగ్గు పొట్టైంది కానీ అర్థం వేసి రావదు. చాలా ఊరుకోవయ్యా. ఇంటికి పెద్ద దిక్కువి. నీకు యాక్సిడెంట్ అయితే చెప్పకుండా ఎలా? చెప్పాల్సినంత ఏం జరిగిందే? చెయ్యి ఇరిగిందా, కాలు ఇరిగిందా? ఒరే హరి, ఏవో మొద్దు దెబ్బలు తగిలిరా, దానికే ఇంత గొడవ. చూడమ్మా చూడు, ముద్దు దెబ్బలని ఎంత తేలిగ్గా చెప్తున్నాడు. ఒక్క క్షణం ఆలస్యం అయితే మనిషి దక్కేవాడే కాదమ్మా. ఊరుకో బామ్మ, ఇప్పుడేమైందని? తాతయ్య బానే ఉన్నారు కదా. బాగున్నాడనే భయంగా ఉంది తల్లి. ఒళ్ళు బాగుంటే కాళ్ళు తిన్నగా ఉండవు. అటు ఇటు పరిగెడుతూనే ఉంటాడు. మళ్ళీ ఏం ప్రమాదం వస్తుందో ఏమో. బామ్మా, ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలాగే జరుగుతుంది అనుకుంటే ఎలా? జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఇద్దరి చేత పెళ్ళైన వెంటనే దాంపత్య వ్రతం చేయించలేదు. అందుకే ఆయనకి ఇలా అయిందని మన ఊరు శాస్త్రి గారు చెప్పారు. అప్పటి నుంచి నాకింకా భయంగా ఉందిరా హరి. అదేంటి బామ్మా, సత్యనారాయణ స్వామి వ్రతం చేశాం కదా. అవునరా, అది సత్యనారాయణ స్వామి వ్రతం. నేను చెప్పేది దాంపత్య వ్రతం. లక్ష్మీ వ్రతం, గౌరీ వ్రతం గురించి విన్నాం. ఈ వ్రతం గురించి నేను ఎప్పుడు వినలేదే. వినుండవులే అమ్మా. ఈ దాంపత్య వ్రతం అనేది తరతరాలుగా వస్తున్న మా వంశాచారం. ఇదిగో మీ పెళ్ళైన తర్వాత మీతో ఆ వ్రతం జరిపించలేదు, అందువల్ల ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయని ఈ ముసల్దాని గొడవ. అమ్మాయి లక్ష్మి, నాకు మాటిస్తావా? చెప్పు బామ్మ. నువ్వు మీ ఆయన ఓ 10 రోజులు సెలవు పెట్టి ఊరికి రండి. మీ చేత ఈ వ్రతం చేయిస్తాను. అరిష్టం పోతుంది. బామ్మ,
అది నా నమ్మకాన్ని కాదనకమ్మా. నా పసుపు కుంకుమల కోసమైనా ఓ 10 రోజులు సెలవు పెట్టి ఈ వ్రతం చేయండి. మీకు పుణ్యం ఉంటుంది. రావటానికి నాకేం అభ్యంతరం లేదు. ఆయన్ని అడగండి. నువ్వు వచ్చేస్తే ఆడకపోతాడు, నీ కొంగు పట్టుకుని వెనకమాలే వచ్చాడు. యారా అలాగే బాబు, దాంపత్య వ్రతంలో భాగంగా ఇప్పుడు కొంగు ముడి వేస్తున్నాను. ఎవయో చూడు చూడు ఎలా పోటీ పడి పరిగెట్టేస్తున్నారా. అమ్మా అబ్బా చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అనమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు అయ్యా అయ్యా, అట్లా కాదు. దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు. దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పండుకొని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టాలన్నమాట. ఎలాగంటే అది అలా అన్నమాట. తాతయ్య వస్తున్నాను రా. నాన్న హరి, ఆ శ్రీహరి శ్రీనివాసుడురా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు. లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్ట పెట్టుకున్నాడనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారా. అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం. మీకోసం కాకపోయినా మా కోసం చేయండమ్మా. పైగా వంశాచారం రా మనవడా. ఓం దాంపత్యవరదే పొర్లు దండాల కట్టే ప్రధాన అది కుంగుముడి, ఇదేమో నడుముడి. ఆ దండమాట సంగతి. ఓం దాంపత్యవరదే నడుముడి కరిష్యామి. గురువు గారు, పొర్లు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఓయ్ ఏమిట్రా తలకాయ పట్టుకున్నావు బుర్రతో ఒక విధవాని. మిమ్మల్ని ఎలా పొగడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు? పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్తో పోల్చినందుక? ఏం పోలిక రాది, చండాల పోలిక. ఎవడ్రా నువ్వు? ఏంటి వీడు అవకాశం దొరికింది కదా అని టూ మచ్ చేస్తున్నాడు. అయ్యా అమ్మా, ప్రసాదం ఆవురావురమంటుంది, స్వీకరించండి. ఇది తింటే వ్రతం పూర్తవుతుందా? ఆహాహా, అట్లా పూర్తి కాదు. ఇట్లా ప్రతిరోజు వారం రోజుల పాటు చేస్తే అప్పుడు పూర్తవుతుందన్నమాట. అయ్యో అయ్యో, అట్లా తినకూడదమ్మా. ప్రసాదం విడివిడిగా వేరువేరుగా తినకూడదు, కలిసి తినాలి. కలిసే కదా తింటున్నావు. కలిసి అంటే అలా కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అలా అన్నమాట. చెప్పండి అమ్మా, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి గుళ్ళో. లక్ష్మీదేవికి సిగ్గెక్కువ. శ్రీహరికి ఏకాంత సేవ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది కాదు. కానీ శ్రీహరికి మాత్రం లక్ష్మీదేవి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని కోరిక. ఆయన కోరిక ఎలా నెరవేరిందంటే లక్ష్మీదేవి చేతికి చిలకలు చుట్టి శ్రీహరికి అందించేది. అప్పుడు ఆమె చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసేది. ఏయ్, ఆ చూపులంటే శ్రీహరికి మహా ఇష్టం. అమ్మాయి లక్ష్మి, తినిపించమ్మా. అతివేగ
అనేకం ప్రమాదకరం. కంట్రోల్ రూమ్. స్టాప్ స్టాప్. పగతి పగతి. ఏంటి స్పీడు? ఈ రోడ్డు మీద 50 కిలోమీటర్ల స్పీడ్ మించి వెళ్ళకూడదు. బోర్డు చూడలేదా? సార్ నా కారుకి ఆల్రెడీ 50 కిలోమీటర్కి లాక్ చేసింది సార్, కావాలంటే చూడండి. ఏమండి కార్ స్పీడ్ లాక్ చేశారా? లేదండి, మా ఆయన అబద్ధం చెప్తున్నారు. అయితే 200 ఫైన్ కట్టండి. ఏంటి పిచ్చివాడు అవుతున్నావు నువ్వు? నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. అవును, మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు. ఇంకో 200 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బే నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను సార్, మీరు వచ్చే ముందే తీశాను సార్. ఏమండి మీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? అయ్యో, మా ఆయన ప్యాంట్ బెల్టే పెట్టుకోరు, ఇంకా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటారు? ఇంకో 200 ఫైన్ కట్టండి. ఏంటి ఇప్పుడు నేను డామినేట్ చేసే టైం తెలుసా? పిచ్చివాగుడు వాగా ఉంటే తల తీసేస్తాను. మీ ఆయన మీ మీద ఇలాగే కోపడుతుంటారా? చెప్పవే చెప్పు. ఇలా తిడుతుంటాడు, కొడుతుంటాడు, నరుకుతుంటాడు, చించేస్తాడని చెప్పి. అదంతా ఏమి లేదండి, ఎప్పుడైనా ఇలా మందు కుచ్చుకున్నప్పుడు మాత్రం తిడతారా? తాగి నడపకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇస్ ఎన్ అఫెన్స్. ఇంకో 1000 రూపాయలు ఫైన్ కట్టండి. అబ్బా, మీకు లైసెన్స్ ఉందా? ఉందండి. అయితే మీరు నడపండి. కారాపు కారాపు. కారు దిగు. ఎందుకు? దిగినట్టు. కార్ బాగానే ఉంది కదా. నాకు కాలింది. పోలీసు వాళ్ళ ముందు నన్ను హత్య చేసావు. దిగవే దిగు. పోలీసు వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? తొక్కి నారదీస్తా. దొరిదే వెళ్ళినట్టు. ఈ కారే ఒక పంది, పందికి పంది సరిపోయింది. ఏంటే నెడతా ఫేస్ లో విసుగు, నవ్వుతున్నట్టు. ఆడవాళ్ళు తడి బట్టల్లో ఉంటే గుడి మెట్లు త్వరగా ఎక్కలేరు. అర్థం చేసుకుంటే చాలు. నువ్వేం తక్కువ తిన్నావా? అంగ ప్రదక్షిణ చేస్తుంటే నా ఒళ్ళంతా గిచ్చేసావు. నా బాధ ఎవరితో చెప్పుకోను? ఆ గోవిందుడితో తప్ప. ఏంటయ్యా అట్టసుతున్నావు? మజ్జిగ బోలో పచ్చిమిరపకాయ కొరుకొని తిన్నట్టు నిన్ను తినాలనిపిస్తుంది. అబ్బా ఆశ. ఏంటే బెట్టి చేస్తున్నావు? నా పెళ్ళం నా ఇష్టం. ఊరుకోమావా. అబ్బా పొద్దున్న లేవటం కట్టమయ్యా. నీ కట్టం నా నెత్తి మీద వేసుకుంటా లేవే రాయే. ఏం వేసుకుంటావో ఏమో, ప్రతి రేత్రి జాగారమే. భయమేస్తుంది మావా, ఇంట్లో పిల్లలు కొట్టుకుంటున్నాయి. నేను భయం వేసి సత్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? పిచ్చిదానా, అది పోటాట కాదే, సరసానికి ముందు ముద్దులాట. Oh mama, mama
ఏమండి ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడెట్టు దిగేందుకు కింద కాలింగ్ బెల్ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదా రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవో ఏం పిలిచావా? పిలిచారా అండి? అబే ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమీ లేదు. అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. అయ్యో బామ్మ, ఏంటిది రక్తం కారుతోంది? ఇది ఒకసారి నన్ను చూడండి. నా తల్లే, నీకున్న శ్రద్ధ ఈ ముసలోడికి లేకుండా పోయింది. పట్టి తీస్తానాగు. అమ్మమ్మమ్మ, వద్దు. ఈ పట్టీలు తీయాలంటే ఈ ముసలోడే తీయాలి. ఎందుకంత మొండితనం బామ్మ? ఈ మొండి ఇప్పుడుది కాదమ్మా, మా పెళ్ళైన కొత్త నుంచి ఉంది. అదేంటి? ఈయన గారు నా మొదటి సంపాదనతో తీసుకొచ్చాను, చచ్చేదాకా వీటిని తీయకూడదు అని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నేను పట్టీలేసుకుని తిరుగుతుంటే 16 ఏళ్ల పడుచు పిల్ల కనిపిస్తానంట. అట్ట ముసి నవ్వులు నవ్వద్దు, నాకు తిక్క రేగుద్ది. ఆ నవ్వులతోనే నాకు కొంప ముంచావు. ఏమండి 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 అమ్మో ఏమండి ఇది వస్తుందయ్యో. ఏమండి పోయారు? పారిపోయేంత ఓపిక లేదే. ఏమండి ఇక్కడ దాక్కున్నారా? మీకోసమే తెచ్చానండి, తాగండి. ఏంటి అది? అందులో విషయం కలిపావా? నన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయావా? అయ్యో, ఎంత మాట అన్నారండి. మీరు 3 రోజులుగా తన్నలు తిన్నారుగా,
చాలా అలసిపోయి ఉన్నారని మీకోసమే గ్లూకోజ్ కలిపి తెచ్చానండి, తాగండి, శక్తి వస్తుంది. ఎందుకే శక్తి? నీ చేత అన్నం తింటానికా? కాదండి, ఇప్పుడు మీ టైం వచ్చేసింది. ఇప్పుడు మీరు బాస్, నేను బానిస. మీరు డామినేట్ చెయ్యాలి. కమాన్ మ్యాన్, కమాన్. నా వల్ల కాదే, ఒళ్ళంతా గుల్లైపోయింది. నేను మళ్ళీ మామూలు మనిషిని అవడానికి 4 రోజులైనా పడుతుంది. మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందామే, మర్చిపోదాం అగ్రిమెంట్ ప్లీజ్. అయ్యో, ఇప్పుడు మీ మాటే నేను వినాలండి. కుక్కలా మురగమంటారా, గేదలా అరవమంటారా, పని ఎర్రటి ఎండలో కారు తొయ్యమంటారా? చెప్పండి ప్లీజ్. వద్దే, పొరపాటున బుద్ధి గడ్డి తిని నిన్ను నానా తిప్పలు పెట్టాను, నన్ను క్షమించేవే. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏమర్థమైందంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆటలు సరదాగా ఉండాలి కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటట్టు ఉండకూడదు అని. మీరు ఇంత త్వరగా మారిపోతారనుకుంటే నేను ఇంతగా టార్చర్ చేసేదాన్ని కాదండి. సారీ ప్లీజ్. ఏంటే ముసలి, అలిగావా? అందరి ముందు నా పరువు తీసావు కదంటే. అయినా అటు రంకి లేకపోతే పుండైందని చెప్పొచ్చుగా. వారం రోజుల నుంచి ఇట్టాగే తిరుగుతున్నా, నన్ను గమనిస్తేగా. ఈ మధ్యన కొంచెం చూపు మందగించిందిలే. చూపు మందగించిందా? కళ్ళజోడు మార్చాలేమోనయ్యా? లేదు 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 లేదు, ఊరికి అన్నాలేరా. అంటే సారీరా. అయినా నువ్వు ఉండంగా నాకు చూపు తక్కువేంటే. బామ్మ అనుకున్నా. బామ్మకు వంక మాకు తెలీదు. బాబా మనోడా రే, 2 రోజులు ఆగరా, వ్రతం అయిపోద్ది. చిరాకు తెప్పించుకో, దూరం జరుగు. ఏంటో ఈ మధ్య నువ్వు ఎక్కువ విసుక్కుంటున్నావు. నువ్వా? ఏంటిది? డబ్బు. నన్ను పెళ్లి చేసుకొని ఈ డబ్బు కూడా తీసుకో. నువ్వు డబ్బుకు లొంగవని నాకు తెలుసు, కానీ నేనేమి ఇవ్వగలను చెప్పాలి కదా. పెళ్లికి ముందే నాకు నేను సమర్పించుకోవడానికి కూడా రెడీ. అమ్మయ్యా, పద అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇదిగో, నీకింత ముందే చెప్పాను కదా నాకు ఆల్రెడీ పెళ్ళి అయిందని. నాకు అభ్యంతరం లేదు, కానీ నాకు అభ్యంతరం ఉంది. నేను నా పిల్లాన్ని ప్రేమిస్తున్నాను, తను నేను వదులుకోలేను. నీ భార్య నిన్ను చవడం చేసి ఆడిస్తుందని ఊరంతా అనుకుంటున్నారు. అందరూ అనుకుంటున్నారు కదా అని చెప్పి తను నేను వదులుకోలేను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని తను నేను మోసం చేయలేను. ఏ విషయంలోనైనా గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. నువ్వు తను ప్రేమిస్తున్నావు సరే, తను నిన్ను ప్రేమించాలిగా. ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు, ప్రేమ. ప్రేమించాలి గాని తిరిగి ఆశించకూడదు. పెళ్ళి ఇన్నేళ్లైనా పిల్లలు కలక్కపోవడానికి లోపం మీదే అంటున్నారు. నిజం నాకు తెలుసు, కనీసం పిల్లల కోసమైనా నన్ను పెళ్లి చేసుకోండి. నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నా భార్యను చూస్తే నాకు పిల్లలు లేరనే విషయమే గుర్తురాదు. నా భార్య నా కూతురు, తనే నా పాప. మీ ఆవిడ చాలా అదృష్టవంతురాలు. గుడ్ బై, గుడ్ బై ఫర్ ఎవర్. అది ఈ రోజుతో దాంపత్య వ్రతం పూర్తయింది. ఈ రాత్రికి మీరిద్దరూ ఒకటవడంతో వ్రతం సంపూర్ణమవుతుంది. రే నాయుడు, అయ్యా, ఆ గేదట్ట అరుస్తుంటే వినపడతలేదంటరా, దాన్ని తీసుకెళ్ళి దున్నపోతు పక్కన కట్టే. గురువు గారు, గేదరిస్తే గెడ్డయ్యాలి గాని ఇలా దున్నపోతు తీసుకెళ్ళడం ఎందుకు? యక్ష ప్రశ్న. గేదె గడ్డి కావాలని కాదురా, మగతోడు కోసం అరుస్తున్నది. ఆహా, గేదె అరుపు విని దాని ఆకలేంటో చెప్పేశారు. మీరు చాలా గొప్పలు గురుగారు. ఎందులో? ఇటువంటి దొంగ వ్రతాలు చేయించడంలోనా?
శాస్త్రి అయినా జంతువులకు వ్రతాలతో పని లేదురా. గేదెను దున్నపోతు దగ్గరికి తీసుకెళ్తే చాలు, ఆవును ఆంపోతు దగ్గరికి తీసుకెళ్తే చాలు, పని జరిగిపోతుంది. మనుషులకే వ్రతాలు వంకాయలు. పాపం పెద్దయ్య మనవడి కాపురం నిలబెట్టడం కోసం పెద్ద వ్రతమే చేశాడు. శాస్త్రి ఇంకా చాలు, నోరు మొయ్యి. బామ్మ, ఇదంతా అబద్ధమా? అమ్మా అది చెప్పు బామ్మ, అబద్ధమే కదూ? అమ్మా ఆగమ్మా. ఆగమ్మా, మేము ఎన్ని అబద్ధాలు ఆడినా ఏం చేసినా మీరిద్దరూ కలిసి ఉండాలనే కదమ్మా. స్టాప్ ఇట్. ఇక ఆపండి. వయసులో పెద్దవాళ్ళు మీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? మీ మనవడి చేత కాపురం చేయించడానికి ఒక గేదెలాగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. వయసులో ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య సెక్స్ జరిగితే చచ్చినట్టు కలిసి ఉంటానే కదా. మీరింత నీచానికి దిగజారారు. అది కాదు లక్ష్మి. నన్ను ముట్టుకోవద్దు. నిన్నెంతగా అభిమానించానో నీకు కూడా తెలీదు. నువ్వు నన్ను మోసం చేసావు. చిచి, దీని బదులు మీరిద్దరూ బ్రోకర్ పనిచేయడం బెటర్. ఏంట్రా నా మీద చేయి చేసుకుంటావు? పెళ్ళైన రోజు నుంచి నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావు. నేను లొంగకపోయేసరికి ఇలా అడ్డదారులు లొంగ తీసుకోవాలని ఈ ముసలి కోతులతో కలిసి ప్లాన్ చేస్తాను. నన్ను కొడితే నేను తిరిగి నిన్ను కొట్టలేననుకున్నావా? హైదరాబాద్లో ఉన్న మా స్నేహితుడికి ఒంటో బాగాలేదంటే చూడటానికి ఆసుపత్రికి వచ్చాం. అక్కడ అనుకోకుండా మిమ్మల్ని చూసాం. మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండలేదని, మొదటి రాత్రి కూడా జరుపుకోలేదన్న విషయం తెలిసి చాలా బాధపడ్డామమ్మా. మీ ఇద్దరిని కలపాలనే ఉద్దేశంతోనే బామ్మ నేను ఈ నాటకం ఆడాం. ఏమ్మా లక్ష్మి, వినయంగా ఉండలేను గాని ఫ్రెండ్లీగా ఉంటానన్నావు. ఇదేనా ఫ్రెండ్లీగా ఉండడం అంటే? అత్తయ్య, ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడద్దు. ఏం తెలవక్కర్లేదమ్మా, కానీ నీ ప్రవర్తన ఇంకోటి తలనొప్పి కాకూడదు కదా. ఏం మావయ్య క్లాస్ పీకుతున్నావు? నేను స్వతంత్రంగా ఉండడం తప్ప, స్వతంత్రంగా ఆలోచించడం తప్ప. నీ స్వేచ్ఛకు నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదే. నువ్వు స్వేచ్ఛ కావాలన్నావు, నేను అడ్డు చెప్పానా? ఏంటి ఇందాక నేను చూస్తున్నాను స్వేచ్ఛ స్వాతంత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు మీ దృష్టిలో స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి? అనుమతి లేనిదే ఒకళ్ళు బెడ్రూమ్లోకి ఒకళ్ళు రాకూడదు, అనుమతి లేనిదే ఒకళ్ళు సెల్ ఫోన్ ఒకళ్ళు మాట్లాడకూడదు, అనుమతి లేనిదే పెళ్ళ ఒంటి మీద చెయ్యి కూడా వేయకూడదు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 వస్తే ఎందుకు లేటుగా వచ్చామని అడగకూడదు. ఇదేనా స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ అంటే ఇది కాదురా. ఎవరు తప్పు చేసినా ఒకరికొకరు క్షమించుకుని దగ్గరయ్యే స్వేచ్ఛ కావాలి, కానీ దూరమయ్యే స్వేచ్ఛ ఎందుకురా దండగా. నానా, నేను అలాగే అనుకుంటున్నాను, కానీ కోఆపరేషన్ లేదు. ఏం చేయమంటావు? నేనేడ్చేది కూడా అదే, కోఆపరేషన్ లేదు. ఏం చేయమంటారు? చూడండి, మాటకు మాట చెప్తుంది. దీంతో నేను ఆగలేను, నన్ను వదిలేయండి. వదిలేండి. కాపురం చేయమని ఎవరు బతవాలేదు. వదిలేయండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని చదువు చెప్పించాం గానీ ఇలా 10 మందిని కాళ్ళదనంతో అనుకోలేదు. ఆడపిల్లవి, కొంచెం ఓర్పు ఉండాలమ్మా. ఓర్పు అంటే ఏంటి? చెప్పినట్టు పడుండాలా? నాకెవరు సలహాలు చెప్పక్కర్లేదు. నా బతుకేదో నేను స్వతంత్రంగా బతకగలను. ఏంటమ్మా స్వతంత్రం? స్వతంత్రం వచ్చిన మరుక్షణం మన దేశాన్ని 2 ముక్కలు చేసుకున్నాం. మనం అంతా భారతీయులం అని గర్వించే లోపు మేము ఆంధ్రలో అంటున్నాం. మనం అంతా తెలుగు వాళ్ళమని గర్వించే లోపు మీది తెలంగాణ, మాది రాయలసీమ, వాళ్ళది ఆంధ్ర అంటున్నాం. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ లేదని వేరుపడి వేరు కాపురాలు పెట్టుకుంటున్నాం. వేరుపడిన మరుక్షణం నువ్వు వేరు నేను వేరు అని భార్యాభర్తలు విడిపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వతంత్రం సుఖాన్ని ఇవ్వలేవమ్మా, ఒంటరితనాన్ని తప్ప. ఈయంతో కాపురం చేయడం కన్నా ఒంటరితనమే మేలు. నీతో కాపురం చేయడం కన్నా ఒంటరిగా బతకడమే మేలు. ఇక చాలా ఆపండి. ఎవ్వరూ ఏమీ మాట్లాడద్దు. వీళ్ళని కలపడం మన వల్ల కాదు. చూడండి, మీ ఇద్దరూ నిరభ్యంతరంగా సంతోషంగా విడిపోవచ్చు. మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో, మీరు విడాకులు తీసుకోవడానికి ఒకరిలో ఒకరు చూసుకున్న లోపాలేమిటో ఈ కాగితాల మీద రాయండి. ఇష్టం లేదు, విడిపోతున్నాం. మళ్ళీ లోపాలు చూపడం ఎందుకు? మనవడా, విడాకులు కోరుకున్న వాళ్ళు కోర్టులో కూడా కారణాలు చెప్పాలి, ఎదటి వాళ్ళల్లో ఉన్న లోపాలు కూడా చూపించాలి. చాలా విషయాల్లో ఇది నాకు నచ్చలేదు అని తప్పించుకుంటాం. కానీ రేపటి రోజున అసలు మనం ఎందుకు విడిపోయాం అని మీలో మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీ అంతరాత్మకి మీరు సమాధానం చెప్పుకోగలిగి ఉండాలి. నువ్వు మీ ఆవిడలో చూసిన లోపాలు రాయి, నువ్వు మీ ఆయనలో చూసిన లోపాలు రాయి.
బాగుందండి. నేను లోపాలని రాయమన్నాను, మీరు మీ ఇద్దరి మధ్యన జరిగిన గొడవల్ని, తప్పుల్ని రాశారు. లోపాలు తప్పులు రెండు ఒకటే కదా? కాదమ్మా, తప్పు వేరు, లోపం వేరు. తప్పుని సరిదిద్దుకోవచ్చు, లోపాన్ని సరిదిద్దుకోలేం. అర్థం చేసుకోవాల్సిందే. అర్థం కాలేదు తాతయ్య. అర్థం కాలేదా? మనసు కన్ను చేసుకుని చూడరలోకం, ఎదను పెంచి పంచుకో ఎంచకు లోపం. ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకున్నారు గనకనే ఎన్ని గొడవలు వచ్చినా శివపార్వతులు ఒకటయ్యారు. మనకి 3,000,000 దేవతలున్నా శివపార్వతులు మాత్రమే మనకి ఆది దంపతులుగా ఆదర్శప్రాయమయ్యారు. చూడండి, అసలు ఏ లోపము లేని మనిషిని కోరుకోవటం కూడా ఒక లోపమే. లోపం లేని మనిషి ఏ మ్యూజియంలోనో కొండ మీద దేవాలయంలోనో ఉంటాడు, మనుషుల మధ్య మాత్రం ఉండడు. ఆత్మాభిమానానికి అహానికి తేడా తెలిసిన రోజున ఏ గొడవలు ఉండవు. అర్థమైంది కదా లోపం అంటే ఏమిటో? ఇప్పుడు రాయవయ్యా, నీ భార్యలో చూసిన లోపాలేమిటో. నువ్వు రాయవమ్మా, మీ ఆయనలో చూసిన లోపాలేమిటో. నేనే మొద్దును అనుకుంటే నాకంటే పెద్ద మొద్దు వేరా నువ్వు. ఇదిగో మీ ఆవిడ రాసిన ఉత్తరం బయటికి చదువుకోపో. నువ్వేమిటమ్మా, మొత్తం మా ఆవిడ పోలికే. ఇదిగో మీ ఆయన రాసిన ఉత్తరం, నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. నీలో ఏ లోపమూ లేదు, నువ్వు నాకు దగ్గర కాలేదనే బాధ తప్ప. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. గొడవ మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతావేమో అనుకుని కంటిన్యూ చేశాను. అందరూ నువ్వు చండాలంగా పాడుతున్నావు అన్నారు, కానీ నాకు మాత్రం పి సుశీల, జానకి, చిత్ర కంటే నీ గొంతే తీయగా ఉంది. ఉడికించాలనే ఎంగిల్ పాలిచ్చాను, నిజంగా ఉడుక్కుంటావు అనుకోలేదు. సరసానికి రమ్మని ప్రేమగా పెదాల్ని తడిచేశాను, ఎంగిల్ పాలు తాగలేదు, ఎంగిల్ పెదాల్ని ముద్దాడలేదు. ఆడ మనసు అంత అలుసా, పీక పిసికేయాలంత కోపం వచ్చింది తెలుసా. ఆడ మనిషి మగ మనిషిని వేరుగా ఉంటారు కానీ ఆడ మనసు మగ మనసుని వేరుగా ఉండవు కదా. ఆ మనసులు కలిస్తే ఈ గొడవలు ఉండవని ఇప్పుడే తెలిసింది. నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాను, అది తప్పే. అయితే ఎలా కంట్రోల్లో పెట్టాలో టెక్నిక్ తెలిసింది. ప్రేమిస్తే చచ్చినట్టు కంట్రోల్లో ఉంటావని అర్థమైంది. ఒరే ప్రేమించరా బడుద్దాయి, ఇట్లు నీ ప్రేమదాసి లక్కీ. ఒరే హరి, ఎక్కడున్నావురా? యారున్నారు? మీకోసం భగవాన్ గారు వచ్చారు. హరి ఆడున్నారు సార్. వీడొచ్చాడేంటి? వీడి మాటలంటే నా కాపురం కూలిపోతుంది. హరి చచ్చినా వీడికి దొరకకూడదు. ఇదేంటి ఆడు మనం చూసి పారిపోతున్నాడు, తేడాగా ఉన్నాడు. బాబు గారు, హరి ఆగరా, గోసి ఊడిపోగలదు. తాతయ్య గారు ఏమైందో తెలీదు, మీ మనవడు పారిపోతున్నాడు. ఏమైందో ఏంటో నాకు కంగారుగా ఉంది. లక్కీ, అదిగుండమ్మా ఆడున్నారు. అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? రాయక రాయక మా ఆయన లవ్ లెటర్ రాశాడు. ఇప్పుడు దీని మాట విన్నానంటే మళ్ళీ మా ఆయనతో గొడవ పడాలి. ఇదేంటి నన్ను చూసి పారిపోతుంది? ఏ లక్కీ ఆగవే. లక్కీ ఉండు. బామ్మ బామ్మ ఏమైందో ఏమో, మీ లక్ష్మి పారిపోతుంది. లక్ష్మి కూడా పారిపోతుందా? బాబు మా లక్ష్మి, లక్ష్మి, లక్కీ లక్కీ, నేనేం చెప్పలే తల్లి, ఆగు.
పరుగులు పెట్టించినా సంతోష్ పెట్టారమ్మా. ఇద్దరు గొడవ పడి మనసు పడ్డారు. అమ్మయ్యా, ఇక సచ్చిన విడిపోరు. టెన్షన్ పెట్టి చంపేశారు. మంచం కాదు మంచి కావాలంటే మేమే ఏర్పాటు చేద్దాం కదా. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని చేశాడు పేదవా. అమ్మయ్య, మేం కోరుకున్నదే జరిగింది. అందరికీ శోభనం మంచం మీద జరిగితే మా వాడికి మంచి మీద జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి ఎక్కారు. నేల మీద కానీ నీళ్ళలో కానీ కనపడితే చంపేస్తారుగా, అందుకే వెరైటీగా ఉంటుందని గాలిలో వచ్చా. అందుకే పెట్టండి సార్. నమస్కారం, నమస్కారం అయ్యా. ఉంటాను సార్, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లూసీ. వీరమాచినేని హరికృష్ణ గారు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?